నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న సత్య ఫంక్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు గ్రహీత బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు శ్రీ చక్రహరి రామరాజ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఆయన సన్మానించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి మలిదశల ఉద్యమంలో హరిరామరాజు క్రియాశీలకంగా పనిచేస్తారని కొనియాడారు. వారి జీవితమే ఒక త్యాగం, అందరికీ ఆదర్శప్రాయమని గుర్తు చేశారు. కోటి కాంతుల చిరునవ్వులతో హరిరామరాజు కుటుంబానికి దేవుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంత జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మా బంధువర్గాలకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. వారికి దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లగొండ అన్ని కుల సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు అందరు కలిసి నా యొక్క 80వ జన్మదినాన్ని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ప్రముఖంగా రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు, బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ రావడాన్ని నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇది నేను కోరుకొని చేసుకున్నటువంటిది కాదు. బీసీ సంఘం వాళ్ళు నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో అందరూ కలిసి స్వచ్ఛందంగా ఈ 80వ పుట్టినరోజుని జరపాలని వాళ్ళందరూ యొక్క దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క సత్య న్యూస్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి యొక్క అందరికీ, అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, మరి సత్య న్యూస్ ఛానల్ వాళ్లకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నల్లారు ముందుగా పెంచడం జరిగింది. మా నాన్నగారు కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. 5 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు ఉన్న అందరి బాధ్యతలు తనే, ఇంటికి పెద్ద దిక్కై అన్ని సమస్యలు తనే చూసుకునేవాడు. దాంతోపాటు ఒక లెక్చరర్గా కూడా బాగా చూసుకునేవాడు. పిల్లల్ని మమ్మల్ని చాలా ప్రేమగా, ఆదరణగా పెంచడం జరిగింది. మరి అదేవిధంగా బయట ఇంత 80 ఏళ్ళు వచ్చినా కూడా ఈ బీసీ సంఘానికి ఇంతమంది ఆదరణ పొంది, ఇంతమంది ఈ బర్త్డేకి రావడం, ఈ మా నాన్నగారి ఈ బర్త్డే వేడుక ఇంత ఘనంగా జరగడం అనేది నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, మరి దాదాపు ఒక 4-5 మందితోటి ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు అనేక ఉద్యమాలు చేసి ఎన్నో ఒత్తిళ్లకు లోనై ఇవాళ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ బీసీల కొరకే ఆహారీషలు కృషి చేస్తూ అనేక ఉద్యమాలలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక బీసీ వ్యక్తి చక్రహరి రామరాజు గారు. వారు ఏది ఆశించకుండా పనిచేసేటటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక బీసీ భవన్ నిర్మించడమే కాకుండా 1 ఎకరం భూమి అన్ని కుల సంఘాలకు కూడా మంజూరు చేయించినటువంటి ఘనత మన చక్రహరి రామరాజు గారికి ఉన్నది. మరి అన్ని కుల సంఘాలను కూడా ప్రేరేపిస్తూ కుల సంఘాలకు భవనాలు లేవని చెప్పి వాళ్ళకు కూడా మరి ఒక్కొక్కరికి 300 గజాలు భూమి ఇప్పించడం జరిగింది. అందరం హర్షిస్తున్నాం. వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇంకా శ్రీ చక్రహరి రామరాజు గారి 80వ జన్మదిన ఉత్సవంగా చాలా ఆనందంగా చేశాము. చక్రహరి రామరాజు గారు 1946 ఆగస్టు 20వ తారీఖున జన్మించి లక్ష్మాపురం రావణపేట మండలంలో జన్మించినారు. వారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ నర్సరాజు వారి 2వ సంతానంలో ఉంటే వారు చిన్నప్పటి నుంచే వారు ఉద్యమాల్లో పాల్గొంటూ 10వ తరగతి చదివినప్పుడు అప్పుడు సబ్సిడీ హాస్టళ్లలో చదివినప్పుడే 100 మంది విద్యార్థులకు తీసేస్తే కొట్లాడి 3 రోజులు ఆమె దీక్ష తీసి వారు ఆ రోజునే ఉద్యమ నాయకులుగా పేర్కొన్నారు. అలానే నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజీలో
జిల్లా జనరల్ సెక్రటరీగా ఉండి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాటాలు చేసి సారు ఎన్నో దెబ్బలు లాఠీ దెబ్బలు కూడా తిని వారికి చాలా మరి లాఠీ దెబ్బలు తిన్నారు. అదేవిధంగా మలి దశ ఉద్యమంలో కూడా నల్లగొండ జిల్లా